హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరైతే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ధరంపూర్లో. సో మనకి ధరంపూర్లో మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల జాతర అయితే జరుగుతుంది. సో ఈ మన ధరంపూరి బ్రహ్మోత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి ధరంపూర్లో. దీనికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తారు దూర ప్రాంతాల నుండి అయితే. సో మనకి బ్రహ్మోత్సవాల్లో మెయిన్ కార్యక్రమాలు వచ్చేసి 21వ తేదీ రోజు స్వామివారి కళ్యాణోత్సవం అయితే జరుగుతుంది. అది వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపల అయితే జరుగుతుంది. దాని తర్వాత 24వ తేదీ రోజు లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం డోలోత్సవం అయితే జరుగుతుంది. అది మనకి బ్రహ్మ పుష్కరిణి కోనేరులో జరుగుతుంది. దేవస్థానం దగ్గర ఉంది కదా మనకి కోనేరు, దానిలో అయితే ఈ తెప్పోత్సవం డోలోత్సవం జరుగుతుంది. దాని తర్వాత 25వ తేదీ రోజు మనకి ఉగ్ర నరసింహస్వామి తెప్పోత్సవం డోలోత్సవము. దాని తర్వాత 26వ తేదీ రోజు వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం డోలోత్సవం. ఇట్లా 3 రోజులు వరుసగా అయితే తెప్పోత్సవం డోలోత్సవం అయితే జరుగుతాయి. దాని తర్వాత 29వ తేదీ రోజు మనకి రథోత్సవం అయితే జరుగుతుంది. సో దీనికైతే మనకి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తారు చాలా దూర ప్రాంతాల నుండి. ఇదైతే చాలా ఫేమస్ మన ధరంపూర్ బ్రహ్మోత్సవాల జాతర అయితే. సో ప్రతి ఒక్కరైతే వచ్చి విజిట్ అయితే చేయండి. ఒకవేళ అందుబాటులో దగ్గర అయితే ఉంటే చుట్టుపక్కల విలేజ్లలో ఎక్కడ ఉంటాయి ఇట్లా. సో ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన జాతర మొత్తం అయితే నేను మనకి స్క్రీన్ మీద ఇస్తా డీటెయిల్స్ ఏమేమి జరుగుతాయి ఏ రోజు అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పిన అయితే ముఖ్య కార్యక్రమాలు ఇవైతే మెయిన్ గా జరుగుతాయి అన్నట్టు. దీని తర్వాత ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటాయి. 20వ తేదీ నుండి 1వ తేదీ వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటది. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పిన డేట్స్ మాత్రం మెయిన్ కార్యక్రమాలు. సో ఈ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని మన ధరంపూరి మొత్తాన్ని అయితే విద్యుత్ దీపాలతో మంచిగా అయితే అలంకరించారు. సో ఇప్పుడైతే ధరంపూరి మొత్తాన్ని అయితే మీకు చూపిస్తాయి ఎట్లా అలంకరించారు ఏందనేది. చాలా ఎక్కడ చూసినా మొత్తం అయితే లైటింగ్స్ తో అయితే నిండిపోయింది మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ లో కూడా మొత్తం లైటింగ్ ఉంది. ఇక్కడ టెంపుల్ కూడా మొత్తం లైటింగ్ ఉంది. కానీ మొత్తం ఇక్కడ బ్యానర్లు అయితే కట్టేసారు, అందుకే ఏం కనిపిస్తలేదు చక్కగా. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి కోనేరు దగ్గర ఉన్నాం. ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం ఎట్లా అలంకరించారు కోనేరుని అయితే. మొత్తం కోనేరుని అయితే మనకి విద్యుత్ దీపాలతో మంచిగా అయితే అలంకరించారు. సో మనకి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్ అయితే మొత్తం అయితే వస్తాయి. మెయిన్ కార్యక్రమాలు అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సో మనకి ఈ కోనేరులో అయితే మనకి 24వ తేదీ 25వ తేదీ 26వ తేదీ 3 తేదీలలో మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి 3 దేవుళ్ళ తెప్పోత్సవం డోలోత్సవం కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇదైతే తెప్ప. ఇది వచ్చేసి మనకి కోనేరు చుట్టూ తిరిగి దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో ఉన్న దానిలోకైతే పోయి ఊగుతాడు దేవుడు. అక్కడికి వచ్చి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే అందరూ వచ్చి దేవుని అయితే దర్శించుకుంటారు. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోరి.